శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే షిరిడి సాయినాథుని దర్శించుకునే సందర్భంలో ధుని విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ బహుళ పాడ్యమి, రాత్రి 7:47 వరకు. నక్షత్రం మఖ, రాత్రి 8:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధ శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సంతానపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా వరకు ఈ రోజు నుంచి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా ఆర్థికమైన అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే ఈ మేషరాశి వారి యొక్క సంతానము గురించి వారు చేసిన మార్పులు అన్నీ కూడా మంచి ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ప్రమోషన్లు వచ్చే అవకాశం కానీ, లేకపోతే ఉన్నతాధికారులతోటి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా అభివృద్ధి ఉండటం, ఆరోగ్యపరంగా అనుకూలత ఉండటం, అనుకున్న పనులన్నీ కూడా వీరు సకాలంలో పూర్తి చేయడంతో ఆనందంగా గడుపుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి దత్తాత్రేయుడి ఆరాధన చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయం గడిపే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆస్తులకి సంబంధించి, లేకపోతే వాహనాలకి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉండబోతోంది. అలాగే మీ జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారంలో గనక ఉంటే వారికి కూడా ఆర్థికమైన అనుకూలత రావటం, అలాగే పనులన్నీ కూడా వీరికి ప్రయోజనకరంగా పూర్తి కావటంతో మీ జీవిత భాగస్వామి ఈరోజు చాలా వరకు ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా చదవటము, వినటము చేయటం వలన మంచి మార్పులు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం వారి యొక్క కుటుంబం గురించి, అలాగే వారి యొక్క ఆర్థికమైన స్థితిగతుల గురించి కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు, లేకపోతే మీ యొక్క వాహనాల గురించి రిపేరింగ్ వర్కులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత పొదుపు పాటించాలనుకుంటున్నా ఖర్చు మాత్రం కొంతవరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంతో పాటుగా ఎక్కువగా శ్రమకి గురవుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. సంతానానికి మాత్రం అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకి శ్రమ అనేది అధికంగా ఉన్న పనులని మాత్రం కొంతవరకు
సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం కొంతవరకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు వారి ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారు కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపారంలో కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వారికి ఆర్థికంగా కూడా కొంతవరకు ఇబ్బంది లేకుండా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. అయితే మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ విషయంలో జాగ్రత్త వహించటం, అలాగే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించేందుకు ప్రయత్నం చేయటం, దీంతో పాటు బంధువర్గీయులతోటి గొడవలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయటం, ఇవి ఖచ్చితంగా మీరు ఈరోజు పాటించాలి. దీంతో పాటు మీ యొక్క స్నేహితులతోటి కూడా వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానానికి ఈరోజు ఉద్యోగస్తులు గనక అయితే వారికి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామివారి దండకం చదవటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన ఎదుర్కోబోయే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు వారి యొక్క ఉదరానికి సంబంధించి లేదా వారి యొక్క ఎముకలకి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆపరేషన్లకు వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ డాక్టర్లను కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీకు గనక ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు, అలాగే స్త్రీలకి కూడా కొంతవరకు ఆరోగ్యపర సంబంధమైన ఇబ్బందులు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కనుక సింహరాశి వారు ఈరోజు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. లేదా అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం వలన కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు ప్రత్యేకించి ఆదిత్య హృదయం చదవటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వలన వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు మాత్రం ఈరోజు వారి ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. భాగస్వామ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక ఆ విషయాలు అన్నీ కూడా మీకు చికాకును కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామితోటి కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్నతాధికారులతోటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఈరోజు కొంతవరకు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. నరాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైనా ఉంటే అవి కూడా తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీకు ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే మీకు కొంతవరకు శత్రువుల వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు, స్త్రీల వలన కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
ఇక కోర్టు విషయాలు ఏమున్నా కూడా వాటి నుంచి మీరు బయటపడాలని ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా దానికి సంబంధించిన సమాధానం లభించకపోవటం వలన కొంతవరకు నిరాశ కూడా గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం కొంతవరకు మీకు ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడి ఆరాధన చేయటం, కాలభైరవాష్టకం చదవటం వీరిని ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా పురోగతి ఉండటం, అలాగే హఠాత్తుగా వారు తీసుకున్న నిర్ణయాలని వీరు మార్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. దీంతో పాటు కొంతవరకు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సమంజసంగా ఉన్నాయా లేవా అని కూడా మీరు పునరాలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలికంగా మీరు ఎవరితో అయినా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఆ సమస్యలను తేల్చుకోవాలనే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. స్నేహితులతోటి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మీ సంతానము వారి యొక్క విద్య గురించి లేకపోతే వారి యొక్క వైవాహిక జీవితం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే దుర్గాదేవి దర్శనం చేసుకోవటం వలన ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో వీరు కోరుకున్నట్టుగా మార్పు లేదని కానీ, లేకపోతే వీరు ఆశించినట్టుగా పురోగతి లేదని కానీ వీరు కొంతవరకు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే ఉన్నతాధికారులకి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో కొంతవరకు విశ్రాంతి కావాలని కూడా వీరు కోరుకునే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా ఈరోజు కొంతవరకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగ వ్యాపారంలో కూడా కొంతవరకు వీరు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలోని వ్యక్తులతోటి కూడా గొడవ పడే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారి మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఆచితూచి ప్రతి పనిలోనూ కూడా సానుకూలంగా నెమ్మదిగా ముందుకు వెళ్ళాలని సూచన. ఏ పని చేస్తున్నా కూడా అందులో అవరోధాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి గనక వీటిని తొందరగా పూర్తి చేయాలి అని కాకుండా నెమ్మదిగా పూర్తి చేసే ప్రయత్నం ఎక్కువగా చేయాలి. దీంతో పాటు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగకపోగా మీకు కొంత నిరాశగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి గొడవలు పడే అవకాశం కానీ లేదా వాళ్ళతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశం కానీ ఎక్కువగా గోచరిస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. మీరు గనక ఆలయ దర్శనం చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నా ఆ విషయంలో మాత్రం మీకు కొంత సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. మకర రాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే వినాయకుడి దర్శనం చేసుకోవటం వలన వారికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వారి జీవిత భాగస్వామితోటి పొరపచ్చాలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థికపరమైన విషయాల్లో కొంత రుణ ఒత్తిడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దీంతో పాటు సమయానుకూలంగా మీరు పనులు చేయలేకపోవటం వలన కూడా కొంతవరకు మీ యొక్క ఉన్నతాధికారులతోటి మాట పడాల్సిన అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సంతానానికి కొంతవరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా కొంత శ్రమకి గురవుతారని చెప్పుకుంటున్నాం. ఐటీ రంగంలోనూ మిగతా రంగాలలో ఉన్నవారికి కూడా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామి ఒక ఆరోగ్యం గురించి, అలాగే వారితోటి గొడవలు పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు మీకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటము, అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం వలన వారికి ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఈరోజు కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు అనని మాటలకి కూడా మిమ్మల్ని కొంత నిందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీరు చెయ్యని పనులకి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీకు శత్రువుల బాధ అధికంగా ఉండబోతోంది. నరకోశ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఇందాక చెప్పుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి ఆర్థిక పరంగా కొంతవరకు ఇబ్బంది అనేది గోచరిస్తోంది. అలాగే మీ యొక్క భాగస్వామి వలన కూడా కొంతవరకు కోర్టు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం కానీ చేయటం, అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.